హలో ఫ్రెండ్స్, మంచి రుచికరమైన కొత్త వంటకం బెండకాయ పచ్చడి. దానికోసం చక్కటి బెండకాయలు తీసుకొని బాగా కడిగి చక్కగా వాటిని ఒక పేపర్ మీద ఆరపోయండి. ఈ పచ్చడి చక్కగా చాలా బాగుంటుంది. దీన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక్క టమాటా కూడా కట్ చేసుకోండి. బాణలు పెట్టుకొని అందులోకి తిరగమాత గింజలు, శనగపప్పు, పొట్టు మినపప్పు వేయాలండి. జీలకర్ర, ఆవాలు అవి వేగాక ఎండుమిరపకాయలు అవి వేసాక ఇంగు వేయండి. ఈ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు చిన్న దాంట్లో ఉప్పు ఇప్పుడే వేయకండి, వేస్తే జిగురు వచ్చేస్తుంది, తర్వాత వేసుకుందాం. దీన్ని మగ్గిన తర్వాత చక్కగా అవి కూడా తీసేసి ఒక పళ్ళెంలోకి పెట్టుకొని తర్వాత దాంట్లోని టమాటాలు వేసి కొంచెం నూనె వేయండి. ఈ నూనె పైకి వచ్చి బాగా మగ్గే వరకు ఉంచండి. తర్వాత ఆఫ్ చేయండి. తర్వాత రోట్లోకి ఎండుమిరపకాయలు, చింతపండు, కల్లుప్పు తీసుకొని బాగా దంచండి. అవి నలిగాక టమాటాలు వేసి దంచండి. అవి నలిగాక ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా దంచండి. చక్కగా మెత్తగా మరీ కచ్చాపచ్చాగా తీయండి. తర్వాత బౌల్లోకి తీసుకొని ఒక బాండీ పెట్టుకొని మళ్ళీ తిరగమాత వేసుకొని శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేగాక ఇంగు వేసేసి దాంట్లో వేయండి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి. వేస్తేనే మంచి టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు మీరు తినాలనుకున్న పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేసేయండి.